వైష్ణవి ఐ లవ్ యూ చెప్పాగా ఏం చేశావు? మన ఛానల్కి 100K సబ్స్క్రైబర్స్ వస్తేనే నేను లవ్ యాక్సెప్ట్ చేస్తా. విన్నారు కదా ఫ్రెండ్స్, నా లవ్ మీ చేతుల్లో ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సరస్వతి, ఈరోజు ఎవరు బ్రష్ చేయకండి. ఎందుకండి? ఎందుకంటావేంటే, పేస్ట్ అయిపోవడానికి వచ్చిందే. ఇదిగో ఈ పుల్లలు, నువ్వు ఒకటి తీసుకొని వాడికి ఒకటి ఇవ్వు. ఇదిగో ఈ పుల్లలే వారం రోజులు రావాలి, జాగ్రత్తగా వాడండి. చివరిసారి పేస్ట్ ఎప్పుడు కొన్నారండి? సరిగ్గా గుర్తులేదే, నవంబర్లోనో డిసెంబర్లోనో కొన్నాను. వామ్మో, మహా పొదుపరే. ఏమనుకున్నావే, సూర్యాపేట సూర్యరావు అంటే పిచ్చెక్కిస్తారే. పిచ్చో గిచ్చో, ముందు ఈ ఎండలు కొట్టకుండా మార్గం చూడండి. దానికి ప్లాన్ వేశానే. మన వీధి చివర్లో బ్యాంక్ ఉందిగా, మధ్యాహ్నం భోజనం అయ్యాక ప్రతిరోజు బ్యాంక్ వెళ్ళి సాయంత్రం దాకా కూర్చొని కునుకు తీసి వద్దాం. అలా కాదండి, మన ఇంట్లో చల్లగా ఉండడానికి ఏం చేయాలో చెప్పండి. పిచ్చిదానా, నేను ఈ యాప్ చెట్టు పెంచింది ఎందుకోసం అనుకున్నావే? మనల్ని ఎండల నుంచి కాపాడుతుందనే. అందుకే అన్నారే, ఇంటికో చెట్టు ఎండల్ని తరుముకొట్టు అని. అవును, మీరు సూపర్ అండి. పైసా ఖర్చు లేకుండా ఎండకాలు ఎండదీస్తున్నారు. అవును, చల్లటి నీళ్ళేనా అండి? దానికి నా దగ్గర ఉపాయం ఉందే. ఇదిగో ఆ కొండ, ఇసుక రూపాయి ఖర్చు లేకుండా వాటర్ ని కూల్ చేస్తాయి. ఇంకా ఫ్రిడ్జ్ తో పనేముందే. వామ్మో నాన్నగారు, మీరు సమ్మర్కే సెగలు పుట్టిస్తున్నారుగా. సూర్యాపేట సూర్యరావు అంటే ఏమనుకున్నావురా? ఇదిగో ఈ ఆపుల్లో వేసుకో, పండగ చేసుకో. ఏపపుల్ల ఇదెందుకు నాన్నగారు? ఎందుకంటావేరా? పళ్ళు రుద్దుకోవడానికి. పేస్ట్ బ్రష్ రెండు పుల్లలోనే ఉంటాయి. పైగా యాపుల్ల మెడిసిన్ గా పనిచేస్తుంది. పళ్ళు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయిరా. చీ నాన్నగారు, ఏపపుల్ల చేదుగా ఉంటుంది. రుద్దగా రుద్దగా యాపుల్ల తీయగా అవుతుందిరా. రుద్దే, ఏం కాదు. సరే నాన్నగారు, మెడిసిన్ అంటున్నారుగా, రుద్దేస్తాలే. నాన్నగారు, ఈ ఎండలు మండిపోతున్నాయి, ఒక కూలర్ కొనండి నాన్నగారు. ఎందుకురా కూలరు, డబ్బులు దండగా. ఇదిగో మన యాప్ చెట్టు ఉందిగా, అది చల్లని నీడనిస్తుంది. మంచం వేసుకున్నామంటే హాయిగా నిద్రపోవచ్చు. ఏవండి, ఈరోజు ఏం కూర ఉండాలండి? ఏమోనే, ఈ ఎండలకి ఏం కూర తిన్నా రుచేయలేదు. ఒక పని చెయ్యి, పచ్చి పులుసు చెయ్యి. పచ్చి పులుసు అంటే అలా ఇలా కాదు. ముందు ఎండుమిర్చి ఫ్రై చేసి, ఇంత చింతపులుసు పిసికి, ఇన్ని ఉల్లిగడ్డలు కోసి అన్ని కలిపి చేశావంటే ఉంటది. అబ్బా అమోఘం. నాన్నగారు, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు యూట్యూబ్లో వంటల ఛానల్ పెట్టుకుని ఫేమస్ అవ్వచ్చు కదా. ఏంట్రా కౌంటర్ వేస్తున్నావు? కౌంటర్ కాదు నాన్నగారు, ఇప్పుడు ట్రెండ్ అదే. అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, ఫేమస్ అవుతున్నారు. సర్లేండి, అదే చేస్తాలే. A few moments later. హలో, చెప్పరా. ఏం చేస్తున్నావురా? సమ్మర్ కదరా, మా యాప్ చెట్టు కింద కూర్చొని సేద తీరుతున్నాను. నువ్వు? మా నాన్న ఏసీ పెట్టించాడ్రా. అబ్బా చల్లగా ఉంది. ఈ ఏదో నేను అడిగానా ఏసీ గురించి? కావాలనే ఏసీ గురించి చెప్తున్నాడు. అవునా, నిజమరా? మీరంటే రిచ్చురా, ఏమైనా పెట్టిస్తారు. మాకు ఈ యాప్ చెట్టు కూడా హాయిగా చల్లగా ఉందిరా. అవునా, చెట్టేం చల్లగా ఉంటుందిరా. అదే ఏసీ అయితే కూల్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అబ్బా ఎంత హాయో. మాకిది సరిపోతుందిరా. ఓ షిట్, పవర్ పోయింది. ఇప్పుడెలా? బాగైంది. అందుకేరా చెట్టుని పెంచుకోమంది. ఇప్పుడు చూడు, పవర్ వచ్చిందాక నీ పరిస్థితి పరేషానే. నాకు చూడు, పవర్ ఉన్నా లేకున్నా ఆల్వేస్ కూల్. ఇట్స్ న్యాచురల్ రీసోర్స్ యూనో. ఈడు చూడు, ఛాన్స్ వచ్చిందని చురకలంటిస్తున్నాడు. అదేరా, ఉంటాను. ఉంటావా? ఉడుకుతుందా? ఉడుకుతూనే ఉందిరా, నువ్వు ఉండరా. ఏసీ కొన్న సుఖం లేదు. సర్లేరా, బాయ్. ఇడు నాకే టెక్ చూపిస్తాడా? సరిపోయింది బాగా. A few moments later. అరే అంజీ, ఆ కుండలో కూల్ వాటర్ ఉన్నాయి, ఒక గ్లాస్ తీసుకొని రారా. అలాగే నాన్నగారు. అబ్బా ఇవేంటండి ఇంత కూల్గా ఉన్నాయి? మీరు చాలా గ్రేట్ నాన్నగారు, రూపాయి ఖర్చు లేకుండా కూల్ చేస్తున్నారు. అదేరా మ్యాజిక్. లాభానికి లాభం, ఆరోగ్యానికి ఆరోగ్యం. మీ బుర్ర నాన్నగారు. మ్యూజియంలో పెట్టాలి మీ బ్రెయిన్ని. నాన్నగారు, ఒక కూలర్ కొనొచ్చుగా. నీ అబ్బా, నీకు ఇంత చెప్పినా అర్థం కాలేదా? నాన్నగారు ఆ పెద్ద వద్దండి. అనుకోవే. నాన్నగారు